ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఎప్పటి నుంచో మీ మైండ్లో ఉన్న మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అగదా అనేది. సో అసలు ఈ లైన్ మీకు ఎప్పుడు క్రియేట్ అయింది మైండ్లో? లైను ముందరే ఉందండి. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఒకటి డిఫరెంట్ దాదాపు చాలా ఉన్నాయి నా దగ్గర. ఇందులో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ ఇది ఏదైనా చేద్దాం, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. స్టార్స్ లేకుండా ఇంత బడ్జెట్ ఎలా చేయగలం అనే టైంలో నాకు ఈ చిత్ర నిర్మాతలు కాశీ విశ్వలక్ష్మి గారు సినిమా చేద్దాం అనే ప్రపోజల్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏదో చిన్న చిన్న ఫిల్మ్స్ ఏదో చేసి మనం సినిమా అయింది అనిపించుకొని మీరు సినిమా తీశారు, తర్వాత అది దాన్ని పుష్ చేయలేక మనకు ఓపెనింగ్స్ రాక నేను ఫామ్లో లేను. అది రైటా కాదా అసలు ఫస్ట్ అయితే డిస్కరేజ్ చేశాను వద్దని, కానీ లేదండి చేద్దాం అన్నయ్య అందావిడ అని అన్నప్పుడు ఇంకా సరే ఆ మాట తీసుకుని పర్లేదు బడ్జెట్ గురించి ఆలోచించేద్దాం మీరు అన్నప్పుడు, బడ్జెట్ గురించి ఆలోచించద్దు అనే మాట అన్నప్పుడు సరే ఓకే అని చెప్పి అప్పుడు దెన్ నా ఈ స్టోరీని అప్పుడు దాన్ని ఎన్నుకున్నాం సార్. అయితే ఈ స్టోరీని ఎన్నుకొని ఇంకా అది రఫ్గానే ఉంది ఐడియా. దాన్ని అక్కడి నుంచి ఒక 6 months అంతా దాని మీద కూర్చొని గట్టిగా దాని మీద ప్రయత్నం చేసి ఒక టీంని పెట్టుకొని అట్లా చేసి నాకు ఈ కథ అయిన దగ్గర నుంచి కూడా క్యారెక్టర్ మహాదేవి అనే క్యారెక్టర్ కూడా నాకు డైరెక్ట్గా కామాక్షి తప్ప ఇంకెవరు నాకు రాలే మైండ్లోకి. కామాక్షి భాస్కర్లా తప్ప నాకు ఎవరు మైండ్లోకి రాలా. సో తనని పిలిపించి ఏమ్మా ఇది లైన్ ఇది ఐడియా ఇది ఏంటి అని అంటే వెంటనే అమ్మాయి తను మీ సినిమాలో చేయడం నా డ్రీమ్ అండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరుగుతా మీ సినిమాలు చూస్తూ ఉన్నాను, ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్ అండి, నా బెస్ట్ నేను ఇస్తాను అని చెప్పిస్తాను. బట్ అది మాట్లాడిన తర్వాత కూడా ఇంకొక 5 నెలలు 6 నెలలకి తన డేట్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళ మేనేజర్స్ వాళ్ళు. నేను చెప్పలా, మొత్తం అంతా ఒక రఫ్ ఐడియాగా నాకు కొంచెం స్ట్రెంగ్త్ అనిపిస్తేనే చేద్దాం. ఎందుకంటే ఎక్కడో నాకు అనిపించింది, నాకు ఒక దేవుడు పంపించిన ఒక వరం లాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని వచ్చిన పీపుల్ ఉన్నారు నాకు. సో ఎక్కడో ఒక అండ ఉంది, దీన్ని వెళ్ళొచ్చు ముందుకి, కొంచెం భయం లేకుండా వెళ్దాం. ముందు నుంచి కూడా నేను ఒక నిర్మాతగా భయం లేకుండా వెళ్ళాను. అయ్యో అది మీరు స్టార్ అయినా కాకుండా వెళ్ళాను. సో అదే దృక్పథం అనేది మా సోదరికి ఉండడం అనేది నేను అలాగే పెట్టి స్టార్ట్ చేయండి అన్నయ్య అన్నా కూడా నేను స్టార్ట్ చేయాలి. మెల్లగా టైం తీసుకున్నాను. కొడితే మళ్ళీ కుంభస్థలాన్ని కొట్టాలని ఉద్దేశంతో ఉన్నాను. అది అంటే అవ్వాలని కోరుకుంటున్నాను. మనమేమి వీఆర్ నాట్ యూనో ఏదో దేవుడు కాదు నేను. బట్ అట్లీస్ట్ నా ప్రయత్నం నేను అంటే 100కి 100% ట్రై చేద్దాం. అది కరెక్ట్ పాత్రలో ఉంది సార్. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినాక చాలామంది అంటే కథపరంగా కాదు కానీ వైబ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ దేవి సినిమా చూసిన ఆ వైబ్ వస్తుంది, ఆ ఫీల్ కలుగుతుంది, ఆ ఎమోషన్ వస్తుంది అని చెప్పి మీడియా వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులు చెప్పారంటే, బయట జనాలు ఓకే, జర్నలిస్టులు చెప్పడం కొంచెం కొత్త, ఒక సినిమా గురించి అంత గొప్పగా మాట్లాడడం, ఎక్కడ నెగిటివ్ లేదు, ట్రోలింగ్ లేదు. అది నిజంగా నా అదృష్టం. అంటే నేను ఓపెన్గా అడుగుతున్నాను, దేవికి ఈ సినిమా 2 అనుకోవచ్చా, లేదంటే దేవికి లేదండి. దేవి అనేది అది ఆ పార్ట్ అది వేరండి. అది నేను ఇంకో నిర్మాతకు చేస్తున్నాను. అది అవునా? దేవి పేరు చెప్పినప్పుడు అది వేరండి. అది ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది కరెక్ట్ హీరోయిన్ దొరకాలి, దానికి చేయాలి. ఓకే. బట్ ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాగా చేద్దాం అని కూడా నాకు ఐడియా లేదు. అంటే ఎందుకు కంపేర్ చేస్తారంటే జనం, నేను దేవి అనేది ఒక సెన్సేషన్ అప్పట్లో, ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అది. దట్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ దేవి. చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి అప్పటికి. అలాంటి ఫిల్మ్స్ కొన్ని పాము మీద కానీ అమ్మవార్ల మీద కానీ రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి. తెలుగు తమిళ వరకే పరిమితం అయ్యారు. నేను అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేశాను ఆ సినిమాని. ఎందుకు అనిపించింది, అలా చేయాలనిపించింది. దట్ వాజ్ ఎ సెన్సేషన్ అది. సో అట్లా ఈ ఫిలిము దానికి దగ్గరగా చేసే ప్రయత్నం నేను చేయలే. దీని కథ వేరు, దీని కథ కమామిషు ఇది వేరు టోటల్గా. ఓకే. కొత్తగా వనిత విజయ్ కుమార్ గారి అమ్మాయిని కూడా పాప, తను వాళ్ళ మదరు, నేను చెప్పాను అంటే ఆల్రెడీ జనం తెలిసిన మ్యాటరే అయినా కూడా మళ్ళీ చెప్పాల్సి. సో తను వనిత మంజులు గారు అమ్మాయి. సో తను దేవి అనే ఫిలింలో
షీ హ్యాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రోల్ అవును. తెలుసు. అవును. తనుని ఇంట్రడ్యూస్ చేశాను. తమిళ్లో చేసింది 1-2 ఫిల్మ్స్, తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేశాను. చేసి ఇప్పుడు ఇన్నాళ్ళకి తన కూతురుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఇదిని ఇచ్చాడు ఆ దేవుడు. అంటే ఒక మంజులు గారి ఫ్యామిలీ, మంజులు గారి యొక్క లెగసీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి. అండ్ సో తను ఏం చేసింది, వీళ్ళందరూ నేను చెప్పిందంతా అక్కడ ఆ స్క్రీన్ మీద అంత ఉందా లేదా అనేది మీరే చూసి రేపొద్దున చెప్పాలి. అంటే యాక్చువల్గా అగదా గురించి కాస్త పక్కన పెడదాం సార్. ఒక చిన్న డౌట్. మీ నాన్నగారు మీది గోదావరి జిల్లా అనుకుంటాను. ఎన్ని వందల ఎకరాలు సార్ మీ ఆస్తి? చాలా ఉందండి. ఇప్పుడు అన్నీ మనం హిస్టరీ తవ్వి అవన్నీ ఎందుకు, అవన్నీ కూడా జరిగిపోయిన మ్యాటర్స్ అవన్నీ. మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. నేను చెప్పండి సార్, రాయపరాజు గారు. అవునండి, రాయపరాజు గారు. ఇది ఆయన కానీ ఆయన ఊళ్ళో కానీ వెస్ట్ గోదావరి, సో ఆ ఊళ్ళో కానీ మా తాతగారు కానీ, లేకపోతే మా ఫాదర్ తాతగారు కానీ, వీళ్ళంతా కూడా దే ఆర్ ల్యాండ్ లార్డ్స్. సార్ అయితే ల్యాండ్ లార్డ్స్. వీళ్ళకి ల్యాండ్స్, తర్వాత మొత్తం అగ్రికల్చర్స్ మీద వాటి మీద మంచి గ్రిప్ ఉండేది. అటువంటిది మేము యాక్చువల్గా చెన్నై షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో మెడ్రాస్ పేరు. మేము కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కారణాలు ఏమైనా మేము కొన్ని షిఫ్టింగ్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్నగారికి సినిమా తీయాలని అనిపించింది. 1-2 సక్సెస్లు అయినాయి. అయినా కూడా ఆయన కొంచెం హెల్త్ రీజన్స్లో మేమే వద్దు, అంత మీరు ఎగ్జైట్ అవ్వద్దు, మీరు తీసుకోలేరు, మీరు వెరీ సాఫ్ట్ మీరు అని చెప్పి ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు అప్పటికే నా మ్యారేజ్ అయింది జస్ట్. సో 1985లో మ్యారేజ్ అయింది నాకు. 85 ఆ టైంలో జస్ట్ 1-2 ఇయర్స్ ముందు ఎప్పుడో చెప్పేసాం, వద్దు మీరు ఆ స్ట్రెస్ తీసుకోవద్దు, ఆ టెన్షన్ తీసుకోవద్దు. అప్పటికి ఆయనకి తెలియని ఇదిలో ఆయన ఎంత మంచివారు అన్నీ ఉన్నా కూడా హీ లాస్ట్ మనీ. సో నేను బేసిక్గా నాకు అప్పుడే పెళ్ళయింది. సో ఆవిడ ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో ఉండే అదర్ మెంబర్స్ అంతా ఉంటారు కదా. చేత మై బ్రదర్ చోజ్ జాబ్ అండి. నాకు సినిమా వద్దు, సినిమా అంటే భయం నాకు అని చెప్పి హీ చోజ్ ఎ జాబ్. నౌ హీఈస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, ఈజ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ సమ్ బిగ్ బిజినెస్ అండ్ ఆల్. సో తను వేరే సెటిల్ అయ్యాడు. నేను ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడ మా నాన్నగారు ఏం పోగొట్టుకున్నారు, పేరు పోయి ఉండొచ్చు, కొంత పేరు పోలేదు. ఎందుకు పోలేదంటే పేరు చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారండి. అందులో ఆడిని కూడా సినిమాలు ఆడలేదండి. ఆ 2 ఆడలేదు. బట్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేమందరం వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. అది మేము చెప్పుకోం, బయటకు చెప్పుకోం. చాలా ఎర్లీ స్టేజ్లో కదా సార్ చిరంజీవి ఎర్లీ స్టేజెస్, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. సో అట్లా మా నాన్నగారు పేరు పోగొట్టుకోలేదు, ఉన్నాయన్నీ అమ్మేసి ఇచ్చేశారు. అంటే మనం అప్పు ఉండకూడదు, లేకపోతే ప్రాబ్లం ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి అనేది ఇచ్చారు. అక్కడ మేము కూడా అసలు ఎందుకు అలా చేయాలి, ఏదో వాళ్ళకి ఎగ్గొట్టేద్దాం, ఇవన్నీ మాకు ఉండవు కదా ఆస్తులు, ఆ మాట మేము ఎవరు మాట్లాడలేదు.